బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. రికార్డులు బద్దలు కొట్టింది. అది టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీస్ గా మారింది. కానీ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా మాత్రం నిలవలేకపోయింది. అందుకు కొన్ని కారణాలున్నాయి. అవి లేకపోతే ధురంధర్ దూకుడు ఇంకా పెరిగేది. ఆ మైనస్ పాయింట్స్ వల్లే రన్ కాస్త మందగించింది. ఆ పొరపాట్ల వల్లే అసలైన రికార్డు అలాగే ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా పుష్ప 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. పుష్ప 2 అప్పట్లో అధిక వసూళ్లు సాధించి ఇండియన్ టాప్ గ్రాసర్ లిస్టులో 3వ ప్లేస్ ని దక్కించుకుంది. ఓవరాల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 1742 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. ఇక ధురంధర్ 2 ఏకంగా 1764 కోట్లకు పైగా కలెక్ట్ చేసి పుష్ప రికార్డును తుడిపేసింది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ఫీట్ను సాధించింది. 1788 కోట్లు సాధించిన బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే బాహుబలి రికార్డ్స్కు అతి చేరువలో ఉంది ధురంధర్ 2. అయితే ఆ మార్కుని రీచ్ అవుతుందో లేదో తేలాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక 2000 కోట్లకు పైగా వసూలు చేసిన దంగల్ రికార్డుని మాత్రం అందుకోవటం అసాధ్యం. అయితే అంతగా కలెక్ట్ చేసి దంగల్ ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి కారణం చైనా. ఒక్క చైనా మార్కెట్లోనే దంగల్కు 1305 కోట్లు కలెక్ట్ చేసింది దంగల్. అది ఈ మూవీకి అతిపెద్ద ప్లస్. కానీ మిగతా ఏ ఇండియన్ సినిమాలు ఆ స్థాయిలో వసూలు చేయలేదు. ధురంధర్ కూడా దంగల్ రికార్డుని అధిగమించడం అంత ఈజీ కాదు. అయితే నిజానికి ధురంధర్ 2 ఇంకా భారీ వసూలు చేసే అవకాశం ఉంది. కానీ కొన్ని మైనస్ పాయింట్లు దాన్ని ఆపాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ధురంధర్ 2లో రక్తపాతం ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. లేడీస్, చిన్నపిల్లలు ఈ సినిమాకి దూరం కావటానికి కారణం ఇదే. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సినిమాల్ని చూసేందుకు ఆసక్తి చూపారు. అదే ధురంధర్కు అతిపెద్ద శాపంగా మారింది. రెండో కారణం సినిమా నిడివి. ఇది దాదాపు 4 గంటల సినిమా. ఎంత గ్రిప్పింగ్గా ఉన్నా కొంతమంది ఆడియన్స్ అంత లెంత్ని చూడలేరనేది ట్రేడ్ పండితుల భావన. ఆ ప్రభావం కూడా కలెక్షన్స్ పై పడిందని అంటున్నారు. హింస, లెంత్ ఈ 2 మైనస్ పాయింట్స్ లేకపోతే ధురంధర్ 2 మరో 100 కోట్లు సునాయాసంగా కలెక్ట్ చేసేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధురంధర్కు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కావటం వల్లే కలెక్షన్స్ రన్ టైం తగ్గిందని చెబుతున్నారు. పైగా ధురంధర్ 2 సినిమాని గల్ఫ్ దేశాలు నిషేధించాయి. వసూళ్లపై ఆ ఎఫెక్ట్ కూడా పడింది. ఏదేమైనా ధురంధర్ 2 బాలీవుడ్ తిరుగులేని బూస్ట్ ఇచ్చింది. సరైన సినిమా పడితే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అయిపోతుందో నిరూపించి చూపించింది. పైగా ఇది ఏళ్ల తరబడి తీసిన సినిమా కాదు. విఎఫ్ఎక్స్ ఎఫెక్టులు లేవు. అలాంటి హంగులు లేకుండా వచ్చిన ధురంధర్ 2 ఇంతగా వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఇండియన్ టాప్ గ్రాసర్స్ లిస్టులో 3వ స్థానంలో నిలిచింది ధురంధర్. నార్త్ సినిమాలకి ఎంత వర్త్ ఉంటుందో చూపించింది ఈ మూవీ.